పెద్దపల్లి జిల్లా మంథని టౌన్లోని తుమ్మ చెరువులో ఫిషరీస్ చైర్మన్ సాయి కుమార్ చేప పిల్లలను వదిలారు. చేపల పెంపకం కోసం కార్యక్రమం చేపట్టినట్లు సాయి కుమార్ చెప్పారు. ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్పర్సన్, మత్స్యకారుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి తలంపుతో ప్రతిష్టాత్మక తీసుకోండి. నాసిరక చేప పిల్లలకి నా ఎంత ఫరక్ ఉంది మన పిల్లలకు ఓపెన్ గా. ఇంతకుముందు కాంట్రాక్ట్ ఎట్లా చెప్పాలా, 80% పంపిణీదారులు ఆంధ్ర కాంట్రాక్ట్ అంటుండే, తెలంగాణ వాళ్ళు కేవలం పంపిణీదారులు రైతులు, తెలంగాణ మత్స్యకార రైతులు 20% ఉంటుండే. ఇప్పుడు 85% ఉన్నాం మనం. అది ముఖ్యమంత్రి గారి ఘనత. 85% తెలంగాణ మత్స్యకార పంపిణీదారు రైతులు ఇప్పుడు ఇలా భాగస్వామ్యమై కాంట్రాక్ట్ అనొద్దు, మత్స్యకార కుటుంబ రైతులు ఇందులో భాగస్వామ్యమై తెలంగాణ రాష్ట్ర మత్స్య సంపదను పెంచే విధంగా ముందు తీసుకొచ్చినాం. ఇది మా ఫస్ట్ ఘనత. ఇంతకు ముందు లాగా 10,000 చేపలు వేస్తే 10 లక్షలు రాసుకోవాలి ఘనత మాది కాదు. బాధ్యతగా చేస్తాం, ఏదైనా కూడా చెప్పి చేస్తాం. ఎవరేమనుకున్నా ఎవరేం కాకున్నా కూడా ఇంతకు ముందు చేప పిల్ల సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఇవ్వాలంటే కేవలం డిఎఫ్ ఒక్క ఉంటుండే కాంట్రాక్ట్ ఇస్తుంది. ఇప్పుడు ఇందులో ఇరిగేషన్ అధికారి, పంచాయతీరాజ్ అధికారి, జిల్లా మత్స్యశాఖ అధ్యక్షుడు, ఎంఆర్ఓ, ఇరిగేషన్ ఆఫీసర్, మళ్ళీ వీళ్ళ పైన జాయింట్ కలెక్టర్, ఇంతమంది పర్యవేక్షణల నాణ్యతమైన చేప పిల్లలు ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం? మన కుటుంబాలకు ఇస్తున్నాం.